జబర్దస్త్ మహీధర్ అందరికీ తెలిసే ఉంటాడు. మరి జబర్దస్త్లో ఎన్నో స్కిట్స్ చేశాడు. అలాగే రీసెంట్గా వచ్చిన కొన్ని సినిమాల్లో కూడా ఇతను కనిపించాడు. అలాగే ఇతనికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్లో కూడా ఇతనికి 10 లక్షల మంది పైన ఫాలోవర్స్ ఉన్నారు. మరి ఇతను రోజు వీడియోలు చేస్తూ ఉంటాడు. మరి సినిమాల రివ్యూలు ఎక్కువ చేస్తాడు. ట్రెండింగ్లో జరిగే వాటి గురించి కూడా చేస్తాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మహీధర్ రీసెంట్గా ఒక రెస్టారెంట్ని, కేఫ్ని స్టార్ట్ చేశాడు వైజాగ్లో. అయితే ఇతను చాలా ఇన్వెస్ట్మెంట్ చేశాడు. సుమారు 50 లక్షల దాకా ఇన్వెస్ట్మెంట్ చేశాడు. అలాగే పై ఖర్చులకి ఒక 20 లక్షలు పైన సుమారు 70-80 లక్షలు ఖర్చు పెట్టి ఈ కేఫ్ని స్టార్ట్ చేశాడు. మరి రీసెంట్గా మహీంద్ర యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో వచ్చింది. నేను ఇలా కేఫ్ స్టార్ట్ చేశాను, ఇన్ని లక్షలు నేను లాస్ అయ్యాను, మీ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో నన్ను ఆదుకోండి, లేదంటే నేను ఛానల్ని సేల్ చేస్తానని చెప్తున్నాడు. ఎగ్జాంపుల్గా ఇక్కడ 2 పాయింట్లు తీసుకుందాం. ఇప్పుడు అతను కనుక ఛానల్ అమ్మాడు అనుకోండి, అతను కొంటే అతను 50 లక్షలు ఇస్తాడు. అతనికి ఎంతో కొంత రెవెన్యూ ఉంటేనే కదా ఇచ్చేది. ఈ మహీధర్ రోజు వీడియో చేస్తూ ఉంటాడు. పూల చొక్కానేమో స్వీట్ అండ్ షార్ట్గా ఇస్తాడు. మరి మహీధర్ దాన్ని డబల్ చేస్తాడు. 8 నిమిషాలు తక్కువ ఉండదు తన ప్రతి వీడియో. మరి ప్రతి వీడియోకి 6 లక్షలు, 7 లక్షలు, 1 మిలియన్, 1.2 మిలియన్ వ్యూస్ వస్తాయి. తనకి కొలాబరేషన్స్, ప్రమోషన్స్, మెంబర్షిప్, ఇలా ఈ విధంగా యూట్యూబ్ ఛానల్ నుంచి మహీధర్కి ప్రతి నెల ఎట్లా లేదన్నా ఒక 3-4 లక్షలు అమౌంట్ అయితే వస్తుంది. అయితే ఇతను యూట్యూబ్ ఛానల్లో మరి ఆ అమౌంట్ వచ్చేది కాక, నాకు ఇన్ని లక్షలు అప్పైంది, నేను కేఫ్ తీసుకున్నాను, మరి చాలా ఇన్వెస్ట్మెంట్ చేశాను, జనాలు లేక నేను లాస్ అయ్యానని చెప్పి మరి ఇప్పుడు యూట్యూబర్స్ని అడుగుతున్నాడు. ఇతనికి 10 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. 1 లక్ష మంది కనుక అతనికి హెల్ప్ చేసినట్లయితే మరి అతను వీడియో పెట్టి చాలా డిప్రెషన్తో మాట్లాడుతున్నాడు, బాధపడ్డట్టు మాట్లాడుతున్నాడు. 10 లక్షల్లో 1 లక్ష మంది హెల్ప్ చేశారు. పర్సన్కి వచ్చేసరికి 50 రూపాయలు ఇంటూ 1,00,000 వేసుకున్నా అతనికి 50 లక్షలు వస్తాయి. ఇది స్కామ్ కాదంటారా? లేదు. ఒక్కొక్క పర్సన్ 100 రూపాయలు కొట్టినా 1 కోటి రూపాయలు వస్తున్నాయి. అంటే మనం కష్టపడేది లేదు. ఇతనికి యూట్యూబ్ ఛానల్ నుంచి 3-4 లక్షలు వస్తాయి. అవి వాటితో తీర్చదనేది లేదు, వాళ్ళ ఆస్తులు అమ్మాలని లేదు. నాకు అర్థం కాక ఒక విషయం అడుగుతున్నాను భయ్యా. ఎవరికైనా కష్టం వచ్చిందనుకోండి, ఎవరికైనా లాస్ అయ్యారనుకోండి, బిజినెస్లో లాస్ అయ్యారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ బంధువులనో, చుట్టాలనో, ఇరుగు పొరుగు వారినో, వాళ్ళ కొలీగ్స్నో, ఫ్రెండ్స్నో అడుగుతారు ఫస్ట్. వీళ్ళందరూ చేతులు ఎత్తేసిన తర్వాత నీకున్న ఆస్తులు మరి తనఖా పెట్టి తెచ్చుకోవటమో, కారులు అమ్మేయటమో, లేదంటే గోల్డ్ బ్యాంకులో బట్టి అమౌంట్ తెచ్చుకొని అప్పులు తీర్చుకోవటమో. ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి కూడా ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. మరి మహీందర్ దాదాపుగా 60-70 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి మైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇలాగా బెగ్గింగ్ లాగా అడుగుతున్నాడు. మరి ఇది సైబర్ నేరం కాదా, ఆన్లైన్ బెగ్గింగ్ కాదా? మీ మాటల్లోనే చెప్పండి. మరి ఈ విధంగా ఇతను అడుగుతున్నాడు. మరి తన యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోను కూడా మరి డిలీట్ చేసి మరి తర్వాత నెక్స్ట్ ఒక వీడియో పెట్టాడు. ఏమనంటే, నాకు ఇన్ని లక్షలు వచ్చినాయి, థ్యాంక్ యూ సో మచ్, నేను ఇంతటితో ఆపేస్తున్నానని అంటున్నాడు. ఇదంతా ఒక స్కామ్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ నాకు బాధేసే విషయం ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు 50 రూపాయలు, 100 రూపాయలు వాళ్ళకు తోచినంత కొడుతున్నాడు. అది కూడా ఒక స్టూడెంట్, ఒక కాలేజీకి వెళ్ళి అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఖర్చులకు ఇస్తే ఈ మహీధర్కి కొడుతున్నాడు. ఏంది అన్న, కష్టాల్లో ఉండవు, బాధల్లో ఉండని చెప్పి. మనం వీడియోస్ పెడితే చూసి ఆనందపడతారు, లేకపోతే ఇన్ఫర్మేషన్ ఇస్తారు, శబాష్ అంటారు తప్ప మనం ఆపదలో ఉన్నామని ఇన్ని లక్షల మంది ఆదుకోమంటాం కూడా కరెక్ట్ కాదు. మనల్ని ఎప్పుడు ఆదుకోవాలంటే పర్సన్ కూడా మనం హాస్పిటల్లో ఉండి చావు బతుకుల్లో ఉంటే, నువ్వు అన్నట్టుగా ఇలాంటి వీడియోస్ పెట్టి నన్ను రక్షించండి, కాపాడండి, నాకు వేరే అవకాశం లేదని చెప్పాలి. ఏది, మనం చావు బతుకుల్లో ఉంటేనే. మనకు అన్నీ ఉన్నాయి, మరి రకాలుగా అన్నీ ఉన్నాయి, హౌస్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ల్యాండ్స్ ఉన్నాయి, ఇలాగ అన్ని విధాలుగా ఉన్నా కూడా మరి ఇతను ఈ విధంగా చేస్తాడని నేను అనుకోలేదు. మరి ఇలాంటి ఆన్లైన్ స్కామ్స్ చాలా ఉన్నాయి. మరి సాయి కృష్ణ కూడా ఇలాగ అడిగి 3-4 సార్లు అడిగి మరి జనాల చేత తిట్టులు తినించుకున్నాడు. చివరికి ఒక ప్రసాద్ టెక్కిన్ అనే తెలుగు అతను డబ్బులు అడిగితే ఇవ్వలేదని చెప్పి అతన్ని బ్లాక్మెయిల్ లాగా అతను చాలా తప్పు చేస్తున్నాడు అని అతని మీద విషప్రచారం చేసి చివరికి ఇప్పుడు ఒక 3 నెలల నుంచి సాయి కృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో కూడా రావట్లేదు. ఇలాగా ఆన్లైన్ బెగ్గింగ్ చాలామంది చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను చెప్పేది ఒకటే, మనం చావు బతుకులో ఉన్నప్పుడే మీకు మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నప్పుడు ఆదుకుంటారు, అది కూడా వాళ్ళకి తోచినంత సహాయంతోనే. నేను బిజినెస్ పెట్టాను, నాకు ఫెయిల్ అయింది, నన్ను రక్షించండి, కాపాడండి అంటే ఇది ఆన్లైన్ బెగ్గింగ్ లాగా, లేదా జనాల్ని మనం ఎర్రిపప్పల్లాగా చేసినట్లు అవుతుంది. మరి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా కొంతమంది ఇప్పటికే కొట్టుండొచ్చు, మరి ఇంకా చాలామంది ఆలోచించవచ్చు. మరి నేను మాట్లాడింది కరెక్టో కాదో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పటి వరకు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉండి మరి యూట్యూబర్గా ఉండి ఇప్పటిదాకా ఆన్లైన్ బెగ్గింగ్ ఎవరెవరో చేశారో వాళ్ళ పేర్లు కూడా కామెంట్లో తెలియజేయండి. నేను మాట్లాడింది కరెక్టా కాదా కూడా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడే మన ఛానల్ని ఫాలో అవ్వండి. జై హింద్.